సమయం దేనికోసం ఆగదు, పరీక్షలు దేనికోసం ఆగవు. అయితే మన ఒక ఎమోషనల్ ట్రామాలో ఉన్నప్పుడు, ఒక పర్సనల్ లాస్ అయినప్పుడు, మన జీవితంలో ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు పరీక్షల కోసం పరిగెడితే ఎలా ఉంటుంది? ఏది ముఖ్యం? ఒక పక్క హార్ట్ బ్రేక్, ఇంకో పక్క టిక్కింగ్ క్లాక్. ఓ పక్క గుండెలు బద్దలయ్యే నష్టం, ఇంకో పక్క ఆ నష్టం గురించి మనం అనుకునే లోపే ఆ షాక్ మనకు తగలంగానే మనం ఒక పరీక్ష రాయాల్సి రావటం, ప్రాక్టికల్గా జీవించి రావాల్సి రావటం. ఇది ఎంత కష్టం! మామూలు కష్టం కాదు. అలాంటి కష్టం వచ్చిన వాళ్ళని మనుషులు కాదు దేవుళ్ళతో పోల్చాలి. ఎలా అంటే మనిషి జీవితంలో సమయం ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. ఇంకో పక్క కొన్ని పెద్ద సంఘటనలు జరుగుతుంటాయి. సమయాన్ని పట్టుకోలేము, ఆ సంఘటనలోంచి మనం బయటికి రాలేము. టైం వెళ్ళిపోతూ ఉంటుంది, అలా సంఘటనలో కూరుకుపోతూ ఉంటాం. ఇట్లాంటి టైంలో మనిషి ఏం చేయాలి? రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. సంజు సన్యాల్ మన ఎకానమిస్ట్, చాలా ఫేమస్ ఎకానమిస్ట్, ఎకనమిక్ అడ్వైజరు. ఆయన ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ని ట్యాగ్ చేశారు రీసెంట్గా ట్విట్టర్లో. ఆర్టికల్లో కలకత్తాలో ఒక అమ్మాయి ICSE 10th బోర్డ్ ఎగ్జామ్స్కి వెళ్తుంది. వెళ్ళే టైంలో వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళ అమ్మ చనిపోయింది. అది తెలిసి అమ్మాయి పోలీసు హెల్ప్ తీసుకుని ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుంది, ఎగ్జామ్ రాసింది. ఇక్కడ తల్లి చనిపోయినందుకు ఒక ట్రామా, ఇంకో పక్క పరీక్ష రాయాలన్న కంగారు. ఈ రెండింటి మధ్య ఆ చిన్న మనసు ఎంత తల్లడిల్లు ఉంటుంది? ఇదే పెద్ద క్వశ్చన్. ఆయన ఆ ట్వీట్లో ఒక మాట రాశారు. ఇక్కడ మన సొసైటీ ఎలా వెళ్ళిపోతుంది? ఈ క్రూయల్ కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఎగ్జామ్కి ఇంత ప్రయారిటీ ఇస్తున్నామా? ఆ పాప తప్పనట్లేదు నేను, కానీ మన కల్చర్లో పరీక్షకున్న ప్రయారిటీ అంటున్నాను. చాలా పెద్ద ట్రెండ్ అయిపోయిందనమాట. APJ అబ్దుల్ కలాం వాళ్ళ అమ్మ చనిపోయినా పనిచేశారు, ఇంకొక వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయినా డ్యూటీలోనే ఉన్నారు. ఓకే, డ్యూటీ ప్రయారిటీ, ఎగ్జామ్ ఫస్ట్. మన ఇయర్ లాస్ అవుతే మళ్ళీ ఆ ఇయర్ తిరిగి రాదు. ఎన్ని కష్టాలు వచ్చినా అన్నిటి మీద ప్రమాణం చేసి మరి ఎగ్జామ్లు రాసి సాధిస్తూ ఉంటాం. కానీ ఇది ఎంతవరకు? కాంపిటీషనే జీవితమా? కాంపిటీషనే ఒక వరల్డా? ఇదే పెద్ద క్వశ్చన్ జరుగుతుంది ఇప్పుడు చర్చ ఈ ట్వీట్ తర్వాత నెటిజన్స్లో. కొంతమంది అంటున్నారు, ఒక ఇయర్ మొత్తం, సంవత్సరం మొత్తం చదివిన తర్వాత సడన్గా పెద్ద లాస్ అయింది, ఆ ఇంట్లో ఒక సంఘటన జరిగింది, ఆమె పరీక్ష పోకూడదా? 3 గంటలు పరీక్ష రాసి వచ్చిన తర్వాత దాన్ని, ఆ బాధని, ఆ ట్రామాని అమ్మాయి అనుభవించవచ్చు కదా. ఆ 3 గంటల పరీక్ష అనేది అమ్మాయికి చాలా ఇంపార్టెంట్, లేకపోతే సంవత్సరం మొత్తం పొద్దు కదా. ఇదొక ప్రశ్న. రెండో ప్రశ్న, లేదు అంత బాధను దిగమింగుకుని అమ్మాయి ఎలా రాసుంటుంది ఎగ్జామ్ అని, అంతకంటే మించి అంత ప్రాక్టికల్గా ఎలా ఆలోచించగలిగింది అని. ఇవన్నీ పక్కన పెడితే మన సమాజం ఎగ్జామ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, మన సమాజం విపరీతమైన కాంపిటీషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, మన సమాజం బోర్డ్ ఎగ్జామ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇవన్నీ మనం ఒకసారి గమనిస్తే నిజంగా ఇలాంటి వరల్డ్లో మనం బతుకుతున్నామా? ఖచ్చితంగా ఇలాంటి వరల్డ్లో బతుకుతున్నాం. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో, ఈవెన్ నా జీవితంలో కూడా ఇట్లాంటి క్రూయల్ కాంపిటేటివ్ వరల్డ్లో ఎట్లా ఉంటుందంటే, సమయం ఇంపార్టెంటా, నీకు జరిగిన లాస్లో నువ్వు బాధపడటం. అసలు మనిషికి కష్టం వస్తే బాధపడటం కూడా ఒక ఎమోషనే, దానికి టైం కూడా దొరకట్లేదు. ఒక బాధ అనేది మనం ఆ ఫీల్ అయ్యే టైం కూడా ఇవ్వలేకపోతున్నాం అనమాట. సో అటువంటి క్రూయల్ కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉన్నాం. సో ఈ పోటీ ప్రపంచంలో క్షణం అనేది, ఒక్కొక్క మార్కు, ఒక్కొక్క సెకండ్ ఇంపార్టెంట్ అన్న ఈ ప్రపంచంలో మనకి మనం, మన ఎమోషన్కి మనం టైం ఇవ్వలేకపోతున్నామా? అది ఆనందమైనా కావచ్చు, బాధైనా కావచ్చు. ఆ ఎమోషన్ కూడా కంట్రోల్ చేసేసుకుని మనం పనిలో పడిపోతున్నాం. అంత పని మనిషికి అవసరమా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి, ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు.